హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారండి? ఈరోజు సుకన్యాస్ కిచెన్లో నేను మీకోసం వంకాయ టమాటాలో బఠానీలు వేసి చేసిన కర్రీ అండి. ఫ్రెష్ బఠానీలు చూడండి. ముందుగా మనం వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయలు మనం ముక్కలు కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి, కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. లేకపోతే కండ్రెక్కుతాయి అన్నమాట, చేదైపోతాయి అన్నమాట. కండ్రెక్కకుండా మనం ఆ వంకాయ ముక్కలన్నీ కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేటట్లు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకొని ఆ తర్వాత దాంట్లోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఈ మూడింటిని వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి రోట్లో వేసి దంచి పెట్టుకున్నది ఫ్రెష్గా ఉంటుంది కదండి. అప్పటికప్పుడు నేను ఎప్పుడూ కూడా ఇలా రోట్లోనే వేసి దంచి వేస్తుంటానండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా నూరింది వేస్తానండి. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ వంకాయలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. తెల్ల వంకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదండి, వంకాయలు టేస్ట్ బాగుంటుందండి ఈ వంకాయ కర్రీ. ఇంకోండి, ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను కదండి వంకాయలన్నీ. ఆ వంకాయ ముక్కలన్నీ కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వంకాయలన్నీ దాంట్లో వేసుకోవాలండి. మనం ఎప్పుడైతే మనం ఉప్పు వాటర్లో వేస్తాం కదండి, సాల్ట్ వేసిన వాటర్లో కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. అందుకని దాంట్లో వేసి అట్లా వేసుకోవాలండి. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేయగానే సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత బఠానీలు, ఫ్రెష్ బఠానీలు అండి, వాష్ చేసి వేసుకోవాలి. అంటే ఈ వంకాయ ముక్కలతో పాటు అవి కూడా కుక్ అయిపోతాయండి మంచిగా. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ముందుగా మనం టమాటాలు వేస్తే కుక్ అవ్వదండి, అందుకని నేను ఏం చేస్తానంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఈ వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ టమాటోస్ వేస్తానండి. ఈ టమాటోస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, సాఫ్ట్గా అవుతాయి టమాటా ముక్కలన్నీ కూడా. తర్వాత అదంతా కూడా కలిపేసేసుకొని మంచిగా తిప్పుకొని కలుపుకోవాలండి మిక్స్ అయ్యే వరకు. ఆ తర్వాత మనం కొంచెం మగ్గటాకి మూత పెట్టేసేయాలండి. అంటే ఇవి లేత వంకాయలండి, దీంట్లో మనం వాటర్ కూడా పోయక్కర్లేదనమాట, అవే మగ్గిపోతున్నాయి. చూడండి, సాఫ్ట్గా అయిపోయినాయండి. వంకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. చూడండి ఎంత కొంచెం ముందుగా కారం వేసి 2 స్పూన్స్ కారం వేసానండి. అంటే కారం పెద్ద మంట ఉండదండి, మా కారం తక్కువ మంట ఉంది, అందుకని నేను 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంతైతే అంత వేసుకోండి కారం, మీకు సరిపడినంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి, కాబట్టి 2 స్పూన్స్ వేసానండి. అంటే కారం కొంచెం తక్కువ ఉంది మంట, అందుకోసం. చాలా బాగుంటుందండి. మనం వెజిటేరియన్
ఫుడ్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చండి. తర్వాత బౌల్లోకి అయిపోయిందండి. తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి చేసుకోవటం. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.